ఆలు బుకార్ చట్నీ. ఆలు బుకరా చట్నీ తయారు చేసుకోబోతున్నాం. నాకు తెలిసి మీరందరూ అవాక్ అయ్యారని చెప్పి, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకొని తీసుకుంటారు అంతే. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఆలు బుకరా, నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సైంధవ లవణం, కిస్మిస్, బెల్లం, శుంఠి పొడి, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మనం ఏం చేద్దాం, ఇది మనం ఫ్రూట్ తోటి చట్నీ చేస్తున్నాం కాబట్టి అందుకని మనం దీనిని శాస్త్రీయ విధానంలో రోట్లో మనం దంచుకుంటాం అన్నమాట. ఎటువంటి గ్యాస్ వెలిగించకుండానే మామూలుగానే పచ్చడిలాగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన గ్యాస్ తో పని లేదంటారు అయితే. లాస్ట్ లో పోపు వేసుకోవడానికి తప్ప. ఓకే ఓకే. సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటారు? ఆలు బుకరా అంటే ఇట్లా ఉంటుంది, అందరికీ తెలుసు. సో మేబీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేడం చూపిస్తారు. ఆలు బుకారా అంటే అందరికీ తెలిసిందే, చూసారా ఇలా రెడ్గా ఉంటే. ఇది జ్వరం వచ్చినప్పుడు తగ్గాక మనకి ఇమ్యూనిటీ పెంచుతుందని చెప్పి మనకు తెలియకుండానే చాలా వరకు చిన్నప్పుడు మనకి అందరు తినిపిస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి ఈ రీజియన్లో తింటూ ఉంటాం మన హైదరాబాద్లో. సో దీంతో మనం చట్నీ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని మనం దంచేసుకుందాం. ఫస్ట్ ఆలు బుకారా గింజలు ఉంటాయి కదా, అవును, గింజల్ని తీసేసి తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని గింజలు తీసేసి అప్పుడు మనం రోట్లో దంచేసుకుందాం. కట్ చేస్తే ఇస్తాను. ఇలా నేను రోల్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ నువ్వు కిస్మిస్ అన్ని దంచేస్తాం. ఓ, ఈ కిస్మిస్ మొత్తం వేసినా? ఆల్రెడీ ఆలు బుకరా అంటే కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది కదా, మళ్ళీ మనం కిస్మిస్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే దానిలో పెద్ద దోషం తగ్గించడానికి. ఓకే, మొత్తం కిస్మిస్ వేస్తున్నాను అయితే. సో కొన్నిటిని మనము రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కొన్నిటిని మిక్సీ జార్లో వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రూట్ కాబట్టి ఎక్కువగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం ఇలాగా రోట్లో దంచుకుంటున్నాం. అలా కట్ చేసి వేస్తూ ఉండని, నేను కొన్ని వేస్తుంటే సరిపోతాయి అవి. ఇది మనకి చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుందాం మనం. ఓకే, సో మనం ఇలా దంచుకోవాలి. ఈ కిస్మిస్ అంతా కూడా ఇలా దంచుకుంటున్నాం కదా, దంచుకున్న తర్వాత ఈ ఆలు బుకరా అంతా కూడా ఇట్లా వేసేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా. సో దాన్ని కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ అలా అంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈజీగానే మ్యాష్ అయిపోతుంది కాబట్టి. ఎస్, చూసారు కదా ఎంత బాగా, నేను దంచను కూడా దంచలేదు, ఎంత మంచిగా ఆ గుజ్జు అంతా కూడా వచ్చేసిందో. సో మిగిలినవి కూడా వేసేసుకుందాం. మ్యామ్ ఈ లోపల నేను ఇలా దంచుతూ ఉంటాను, మీరు ఈ ఆలు బుకరా గురించి చెప్పండి మ్యామ్ విశేషాలు. అంటే దాంట్లో ఉన్న ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు ఏంటి అనేది. మనకి ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి చాలా వివరంగా ఇచ్చారు. ముఖ్యంగా త్రిదోష సామ్యతను మెయింటైన్ చేయడానికి మనకి ఈ ఆలు బుకరా అనేది చాలా ఉపయోగపడుతుంది. అలానే జ్వరం వచ్చినప్పుడు కూడా మనకి ఇది మన శరీరంలో ఉన్నటువంటి అధిక తాపాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అంటే త్రిదోష సామ్యత అది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మన టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా జ్వరం వచ్చినప్పుడు. సో ఆ ఎక్సెస్ టెంపరేచర్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి ఆధునిక శాస్త్ర ప్రకారంగా దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ అలానే విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మన జీర్ణాశయ శక్తికి అలానే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి ఇది ఎండబెట్టి కూడా దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇది మన ప్లమ్ అని యాక్చువల్గా ఇంగ్లీష్లో దీన్ని ప్లమ్ అని పిలుస్తారు, రెడ్ ప్లమ్స్ అనేసి. దీనిని మనం ఎండబెట్టినప్పుడు అది గట్టిగా అయిపోతుంది. అది మంచిగా గ్రేట్ చేసి అంటే దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని కూడా మనం తీసేసుకోవచ్చు. అది మనకి బాగా ఇండైజెషన్ ఉంటుంది చూసారు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తీసుకున్న ఆహారం కొంచెం కూడా జీర్ణం అవ్వదు, ఆకలి కూడా ఉండదు. అలాంటప్పుడు అది ఒక పావు చెంచా తీసుకున్నా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూసారు కదా, మనము గట్టిగా వేసి కొట్టక్కర్లేదు, దాచడం అంటే పచ్చడి దంచినట్టుగా దంచడం. ఇది ఫ్రూటే కాబట్టి జస్ట్ ఇట్లా మ్యాష్ చేస్తే సరిపోతుంది అనమాట, మనకు ఆ వేసుకున్న కిస్మిస్ అది కలిసిపోయేలాగా. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకుందాం. సో మేము ఏమేమి వేసుకుందాం, ఎంత? మనము జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకుందాం. సో జీలకర్ర పొడి పావు స్పూన్. ఓకే, తర్వాత మిరియాల పొడి ఒక పావు స్పూన్. మిరియాల పొడి పావు స్పూన్. శుంఠి పొడి పావు స్పూన్. సైంధవ లవణం ఒక పావు స్పూన్ సరిపోతుంది కదా. సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా బెల్లం కూడా వేసేయండి.
సో బెల్లం కూడా బెల్లం ఒక కప్పు మొత్తం వేసేసేయండి. మొత్తం వేసేనా? మనకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది, అంటే దీనిలో మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో బెల్లం కూడా మొత్తం వేసేసుకున్నాం. మనం రోట్లోనే ఎందుకు వేసుకున్నాము అంటే పచ్చడి, ఇక్కడ మనము రోటి పచ్చడి లాగా ఇలా తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా ఒకసారి వేసుకొని మొత్తం ఇలా 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 కలిపేసుకుంటే కరెక్ట్గా కలిసిపోతుంది అండ్ బాగుంటుంది కూడా అనమాట, టేస్ట్ వైజ్గా కూడా. అండ్ ఇవన్నీ వేసుకోవడానికి శుంఠి పొడి వేడి కదా, మరి అది కూడా ఎందుకు వేసుకున్నాం? శుంఠి పొడి వేడి అనేది కాదు, అది మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. శూలం అంటే పెయిన్ అని తగ్గిస్తాం, శూలహర అని చెప్తారు. మన ఉన్నటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో, కండరాల నొప్పి కానివ్వండి, ఎముకల నొప్పి కానివ్వండి, తగ్గించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటారు మన మోడర్న్ సైన్స్ ప్రకారంగా, వాపులు నొప్పులు రాకుండా ఉంటాయంటారా? యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, అంటే వాపులన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా కూడా మనకి అన్ని రోగాలకి కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇవంతా మంచిగా ఇలా దంచేసుకున్నాం కదా, చూసారు కదా కలిసిపోయింది, బెల్లం కలిసిపోయింది, అన్నీ కూడా కలిసిపోయినాయి. ఒకసారి స్పూన్తో కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తొక్కలు అలా ఉంటేనే బాగుంటాయి చూడడానికి, అలాగే తినడానికి కూడా. అలా పుల్ల పుల్లగా కొంచెం తీయగా, అలానే కొంచెం మిరియాలు ఘాటు, మన జీలకర్ర డైజెస్టివ్ సిస్టమ్ని పెంచడము, ప్రాపర్టీస్ని, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మొత్తం మన సిస్టమ్ అంతా కూడా సెట్ చేసేస్తుంది అనమాట. సో ఇలా వేసేసుకున్నాం మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఒక పోపు లాగేస్తే ఇంకా కొంచెం క్రిస్పీ టేస్టీగా ఉంటుంది. అయితే పాన్ పెట్టేసుకుందాము. పాన్ పెట్టేసుకున్నాము, అలాగే నూనె కూడా ఒక స్పూన్ వేసేసుకుందాం. ఒక స్పూన్ నూనె వేసేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా తీసుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో అంటే దీని క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం మళ్ళీ హైపర్ అసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే లిమిటెడ్ క్వాంటిటీగా తీసుకోవాలి. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్ అని చెప్పాం కదా, సో మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ని తప్పకుండా మనం మన డైలీ రొటీన్లో వాడాలి. మనకి దానివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ముఖ్యంగా జ్వరాల నుంచి మనకు ఉపశమనం పొందుతుంది. సో ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఇదిగోండి మ్యామ్, నేను పోపు కూడా వేస్తున్నా. పావు స్పూన్ చాలా? పావు స్పూన్ చాలు. పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. అంటే పచ్చడి కాబట్టి మనకి అలా ఇంగు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంగు కూడా వేసేసుకున్నాం. దీనిలో ముఖ్యంగా జ్వరహర అని మన శాస్త్రంలో చెప్పారనమాట. జ్వరాన్ని ఉపశమించే దాంట్లో ఈ ఆలుబుకర్ ఈ వర్షాకాలంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఎలా అయినా, అంటే మనం ఫ్రూట్గా అయినా తినేసేయచ్చు, ఇలా పచ్చడిలాగైనా తినేసేయచ్చు, జ్యూస్ లాగైనా తాగేసేయచ్చు, ఎలాగైనా, కానీ ఆ ఫ్రూట్ మాత్రం మన బాడీలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, దాంట్లోకి వేసేస్తున్నాను. చాలా గుమగుమలాడిపోతుంది. మనకి జ్వరాన్ని తగ్గించేటువంటిది, అలానే రోగనిరోధక శక్తిని పెంచుతూ హైపర్ అసిడిటీని కూడా తగ్గిస్తూ మనకి త్రిదోషాలను ముఖ్యంగా సమతుల్యంగా ఉంచేటువంటి ఆలుబుకర్ చట్నీ రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, త్రిదోషాలను సమపాలంగా ఉంచి ఆలుబుకరా చట్నీ అయితే తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. నాకు చాలా, అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడైతే నేను చాలా షాక్ అయ్యాను, ఏంటి ఆలుబుకరాతో కూడా చట్నీ తయారు చేస్తారా అని. బట్ లెట్ us see అసలు టేస్ట్ చూద్దాం. తీయగా ఉంది యాక్చువల్గా, మేబీ బెల్లం వేసాం కాబట్టి లైట్గా పుల్లగా, ఎక్కువ తీయగా ఉందన్నమాట. అలా అని చెప్పి డయాబెటిక్ పేషెంట్స్ తినకూడదు అని అయితే ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఎస్, సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది. ట్రై చేయండి. అండ్ ఎంతో ఆరోగ్యాన్ని కూడా మీ అందరికీ అందిస్తుంది. మరి ఈ ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే ఆలుబుకరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆలుబుకరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుబుకరా, నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సైంధవ లవణం, కిస్మిస్, బెల్లం, శుంఠి పొడి, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. ఆలుబుకరా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో కిస్మిస్ వేసి మెత్తగా దంచుకోవాలి.
తరువాత ఆలుబుకర గింజలు లేకుండా ముక్కలను వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పావు చెంచా జీలకర్ర పొడి, పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా శుంఠి పొడి, రుచికి సరిపడా సైంధవ లవణం, బెల్లం వేసి మరోసారి బాగా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్ని చట్నీ మీద వేసుకుంటే హైపర్ ఎసిడిటీని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచి త్రిదోషాలను సమపాలంలో ఉంచే ఆలుబుకర చట్నీ రెడీ.